నాన్ హాలిడే సీజన్, వర్కింగ్ డే రిలీజ్ అయినా కానీ రికార్డు లెవెల్ రిలీజ్ ను సొంతం చేసుకోవడం హెల్ప్ అయినప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా రికార్డులను నమోదు చేస్తుందని పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. హిందీ మార్కెట్ విషయానికి వస్తే మంచి ఓపెనింగ్ సాధించవచ్చు అనుకున్నా ఇలా రికార్డు బ్రేకింగ్ లెవెల్లో కలెక్షన్లను వర్కింగ్ డేలో సాధిస్తుందని కొంచెం తక్కువ అంచనాలను పెట్టుకున్నప్పటికీ అంచనాలన్నింటినీ మించిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప 2 హిందీ మార్కెట్ లో సరికొత్త ఓపెనింగ్ డే రికార్డును భారీ మార్జిన్ తో నమోదు చేసి ఊహకందని ఊచకోత కోసింది. బాలీవుడ్ లో తొలి రోజు సినిమా అవలీలగా 65 కోట్ల నుండి 70 కోట్ల మార్కు వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేసిన ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మాస్ సర్క్యూట్స్ లో ఎక్సలెంట్ గ్రోత్ ను చూపించడంతో ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయిన సినిమా తొలి రోజు ఏకంగా 70 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును దాటేసి 72 కోట్ల నెట్ కలెక్షన్లతో ఊహకందని రికార్డును బాలీవుడ్ లో నమోదు చేసింది. కాగా బాలీవుడ్ లో ఇది వరకు జవాన్ మూవీ 65.5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ అందుకొని బిగ్గెస్ట్ డే 1 రికార్డును నమోదు చేయగా ఆ తర్వాత స్త్రీ 2 సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 64.8 కోట్ల నెట్ కలెక్షన్ తో టాప్ 2 లో నిలిచింది. పుష్ప మూవీ 65 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను సాధించవచ్చు అనుకుంటే ఏకంగా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి తొలి రోజు 72 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ తో ప్రీవియస్ రికార్డు మీద ఆల్మోస్ట్ 7 కోట్లకు అటు ఇటుగా లీడ్ తో దుమ్ము లేపే రేంజ్ రికార్డును నమోదు చేసింది. దాంతో బాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త డే 1 రికార్డు టాలీవుడ్ పేరిట మరోసారి సొంతమైంది. ఓవరాల్ గా సెకండ్ డే కూడా ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేస్తున్న ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్లతో వీకెండ్ ను హిందీలో నమోదు చేసే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే హిందీ మార్కెట్ సూపర్ స్ట్రాంగ్ గా డే 2 హోల్డ్ చేస్తుంది సినిమా. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ ఎక్స్టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో హిందీలో సినిమా సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.